ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి. భగవత్ శబ్దార్థాన్ని ఇతః పూర్వం మనం ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ అని ఐశ్వర్యానికి సంపదకి వీటన్నిటికీ కలిపి ఆరటికి ఎవరైతే ఈశ్వరుడు ఉన్నాడో వాటిని కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే భగవంతుడు అని చెప్పుకున్నాం. ఇంకొక భగవత్ శబ్దార్థం కూడా మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఉత్పత్తిం ప్రళయం చైవ. ఉత్పత్తి ఒక వస్తువు కానీ ఈ ప్రపంచం దాకా చిన్న వస్తువు దగ్గర నుంచి మొదలుపెట్టి దాని యొక్క ఉత్పత్తిని ఎవరైతే తెలుసుకున్నారో, ప్రళయాన్ని ఎవరైతే అంటే పుట్టినటువంటి దాని యొక్క వినాశనాన్ని ఎవరైతే తెలుసుకుని ఉన్నారో, భూతానాం ఆగతిం గతిం, అలాగే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త భూతముల యొక్క ప్రాణుల యొక్క ఆగమనాన్ని గమనాన్ని ఎవరైతే తెలుసుకుని ఉన్నారో, అలాగే విద్యాం అవిద్యాంచ, విద్యని అవిద్యని కూడా ఎవరైతే తెలుసుకుని ఉన్నారో ఆ విధంగా ఈ ఆరిటిని కూడా తెలిసినటువంటి వాడే భగవానుడు అని చెప్పి ఉన్నారు. అందువల్ల 6 గుణములు ఏవైతే ఐశ్వర్యస సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః అని చెప్పి ఆ 6టికి ఎలా అయితే అధినాయకుడు భగవంతుడు అవుతున్నాడో ఈ విషయములు తెలిసినటువంటి వారు కూడా భగవత్ శబ్దంతోనే వ్యవహరింపబడుతూ ఉన్నారు. అటువంటి భగవానుడు మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మనందరి అదృష్టంతో ఆయన సమక్షంలో మనందరం కూడా సత్కర్మాచరణ చేస్తూ ధర్మాచరణ ఎలా చేయాలో తెలుసుకుంటూ మనందరం కూడా సద్విద్యని పొందుతూ ఉన్నాం. అందుకు స్వామివారికి మనం ప్రణమిల్లుతూ ఈనాటి సంకల్పాన్ని చక్కగా ఆచరించుకుందాం. సమస్త పాపక్షయం కావాలి అనేటటువంటి సత్సంకల్పంతో పారాయణాన్ని ఆరంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి त्रयस्त्रिंशाध्यायान्तर्गता श्लोकपारायणम्
ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సత్వేన కురుతే యుద్ధం రాజన్ సుబలవానపి నోద్యమేన నహోత్రాభిః సర్వాః స్వీకురుతే ప్రజాః. సర్వథా సంహతైరేవ దుర్బలైర్బలవానపి అమిత్రః శక్యతే హంతుం మధుహా భ్రమరైరివ. నిన్న అమిత్రం మిత్రసంపన్నం మిత్రైర్భిందంతి పండితాః భిన్నైర్మిత్రైః పరిత్యక్తం దుర్బలం కుర్వతే వశం అనే న్యాయాన్ని ఆశ్రయించమని ధర్మరాజుకి భీముడు చెప్పగా విన్నాం. దాంట్లో నీతి ఏమిటి అని అంటే, ఎప్పుడైనా సరే శత్రువు దగ్గర కొంతమంది బలవంతులు ఉన్నట్లయితే ఆ బలవంతుల నుండి శత్రువుని వేరు చేసి వాడు ఒక్కడూ అయిపోయిన తర్వాత అటువంటి వాడితోటి యుద్ధం చేసో బెదిరించో అతన్ని ఓడించి దారిలోకి తెచ్చుకోవాలి అనేటటువంటి దాన్ని పండితులు చెప్తూ ఉన్నారు. నీవు కూడా ప్రకృతంలో అదే పని చేయవలసి ఉన్నది అని చెప్పి ఒక మార్గాన్ని కూడా ధర్మరాజుకి భీమసేనుల వారు ఉపదేశించారు. ఆ పైన సత్వేన కురుతే యుద్ధం రాజన్సు బలవానపి అంటూ ఈనాడు భీమసేనుల వారు చెప్పినటువంటి మాటల్ని మనం వినబోతూ ఉన్నాం. అంటున్నాడు, అన్నయ్య మహారాజా, చాలా బలవంతుడైనప్పటికీ కూడా తనకి ఎంతో శక్తి ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి ఆత్మవిశ్వాసంతోనే అతను యుద్ధం చేస్తాడు తప్ప ప్రజలందరినీ మచ్చుక చేసుకున్న వలనో లేక ఇంకో ప్రయత్నంతోనో జనాల్ని తన వశం చేసుకోలేడు. గుర్తుపెట్టుకో, మనకి రాజ్యం ప్రాప్తించిన తర్వాత మనం మన మంచితనంతో ప్రజల్ని మన వశ్యుల్ని చేసుకోలేం. మనం 12 సంవత్సరములు ఇక్కడే ఉండి ఇన్ని కష్టాలు పడి ఓ సంవత్సరం అజ్ఞాతవాసం చేసి రాజ్యానికి వెళ్ళి మనకి రావలసిన దాన్ని మనం పొందామే అని అనుకో. ఆ తరువాత 13 సంవత్సరముల వ్యవధానం వచ్చిన తరువాత ప్రజలు మనం చెప్పినటువంటి మాటని వింటారు అనేటటువంటి న్యాయం ఏమున్నది? అదే మనం దుర్యోధనుణ్ణి ఇప్పుడు ఓడించి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా చేజిక్కించుకున్నామనుకో, బలవంతుడైన దుర్యోధనుణ్ణి ఓడించినటువంటి పాండవుల మాట వినకపోతే మనకి ఏనాటికైనా సరే మరణం తప్పదు, శిక్ష తప్పదు అనే భయంతో ప్రజలందరూ కూడా మనం చెప్పే ధర్మానికి కట్టుబడి ఉంటారు. కావున ఆత్మబలంతో యుద్ధం చేస్తే ఆ యుద్ధం వల్ల ప్రజలందరూ కూడా మనమంటే భయం పెట్టుకుని మన వశ్యులవుతారు. అంతే తప్ప నాకు బలమున్నది అనే ఉద్దేశ్యంతో ఇక్కడే కూర్చుని భవిష్యత్తులో ఎప్పుడో మళ్ళీ మనం వెళ్ళి యజ్ఞయాగాదులు చేసి నా ఉద్యమేన నహోత్రాభి అంటే ఆ రాజ్యాన్ని మళ్ళీ పొందిన తర్వాత అక్కడ నేను ఏదో ఒక ఉద్యమంతోనో లేక అగ్నిహోత్రాది కర్మలు చేసి యాగాదులన్నీ చేసి దానాలు చేసి ఇంతమంది ప్రజల్ని కూడా దారిలోకి తెచ్చుకుంటాను అని అనుకోవడం అది యుక్తమైనటువంటి మాట కాదు అని చెప్పి సర్వథా సంహతైరేవ దుర్బలైర్బలవానపి. బలవంతులందరూ ఒక జట్టు ఉంటే, బలహీనులందరూ ఒక జట్టు ఉంటే ఈ బలహీనులు వీళ్ళని గెలవగలరా అన్నప్పుడు ఒక్కొక్కడిగా బలవంతుణ్ణి
వీళ్ళందరూ కలిసి గెలవచ్చు. తేనెటీగలు ఉన్నాయి, ఎంతో కష్టపడి తేనెని సంపాదించుకునేవి పెట్టుకుని ఉంటాయి ఓ దగ్గర. ఆ సమయంలో ఆ తేనెని దొంగిలిద్దామని చెప్పి ఒకడు వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ తేనెటీగలు దేనికి దానికి అన్నీ కూడా చాలా దుర్బలమైనటువంటివే, ఓ దెబ్బ కొడితే చచ్చిపోయేటటువంటివే క్షణంలో, వీడిని ఏం చేయలేవు. కానీ అవన్నీ కలిసి ఉన్న దగ్గరికి వీడు వెళ్ళినప్పుడు ఒక్కసారిగా వచ్చి మీద పడితే వీడి ప్రాణమే పోతూ ఉన్నది. అక్కడ ఎలా అయితే ఆ విధంగా అత్యంత బలహీనమైన శక్తి కలిగిన లేక అత్యంత హీనమైనటువంటి క్షణికమైనటువంటి జీవనంతో జీవించే ఆ తేనెటీగలు బలవంతుడైనటువంటి వాడిని చంపేస్తూ ఉన్నాయో, బలహీనులు కూడా అలాగే శత్రువుని చంపే అవకాశం ఉంటూ ఉన్నది. అందువల్ల బలవంతుడైనటువంటి శత్రువుని ఎలా అయినా సరే నాశనం చేయడానికి బలహీనులు ఎప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవలసినది అని ఆ పైన యథారాజన్ ప్రజా సర్వాః సూర్యః పాతిగభస్తిభిః అత్తి చైవ తథైవ త్వం సదృశః సవితుర్భవ ఏతచ్చాపి తపోరాజన్ పురాణమితి న శ్రుతం విధినా పాలనం భూమేః యత్కృతం నః పితామహైః. మహానుభావ, సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా తన కిరణాలతో తీసుకుని మళ్ళీ ప్రజలను వర్ష రూపంలో రక్షిస్తూ ఉన్నాడో, నీవు కూడా సూర్యుడితో సమానంగా వీళ్ళందరి శక్తిని గ్రహించి మళ్ళీ వీళ్ళ కోసం అని చెప్పి రాజ్యపాలన చేయవలసినది. అవసరమైతే ఈ ప్రజలందరినీ కూడా కూడగట్టుకుని వెళ్ళవచ్చు, లేక వీళ్ళల్లో ఉండేటటువంటి ఆలోచనని గ్రహించి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. చివరికి మళ్ళీ వీళ్ళనే రక్షించవలసినది. నువ్వు ఇప్పుడు యుద్ధం చేసినట్లయితే ఈ యుద్ధం వల్ల చిట్ట చివరికి ఎవరు సుఖంగా ఉంటారు అంటే ఈ ప్రజలు సుఖంగా ఉంటారు. వీళ్ళందరి క్షేమం కోసమని చెప్పి మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవలసి ఉన్నది. అక్కడికి వెళ్ళి శత్రువుని మనం ఓడించి రాజ్యాన్ని దక్కించుకుంటే ప్రజలందరూ కూడా సూర్యుడు ఎట్లా అయితే ప్రజలందరినీ కాపాడుతూ ఉన్నాడో గభస్తిభి తన కిరణాల చేత, అదేవిధంగా నీవు కూడా రాజ్యాన్ని పొందిన తర్వాత సూర్యుడితో సమానంగా వీళ్ళందరినీ కూడా పరిపాలించవచ్చు. వాళ్ళందరి యోగక్షేమాలని నువ్వు తెలుసుకోవచ్చు. ఇంకొక మాట, ఏతచ్చాపి తపోరాజన్ పురాణమిది నశ్రుతం. ఎవరైతే మన పూర్వులు మహానుభావులు ఉన్నారో, మన తాతలు, వాళ్ళందరూ కూడా అంతకు ముందర ఉన్నటువంటి వారు, వాళ్ళంతా ఎలా అయితే ధర్మమయమైన పాలనని చేసి ఈ లోకాన్ని రక్షించారో, ఈ రాజ్యాన్ని రక్షించారో, ఇప్పుడు కూడా మనం అదేవిధంగా ధర్మయుక్తమైనటువంటి మార్గంతో ఈ రాజ్యాన్ని మళ్ళీ పరిపాలించినట్లయితే దాన్ని కూడా తపస్సు అని చెప్పి అంటారు అని చెప్పి విన్నాను. అది కూడా చాలా గొప్పది, ఏం సామాన్యమైనటువంటిది కాదు. రాజ్యము, రాజు అనంటే కేవలం రాజభోగాలని అనుభవించడమే కాదు, రాజా రాష్ట్రకృతం పాపం అని చెప్పి రాజుకి చాలా ఎక్కువ నియమాలు చెప్పారు. చాలా విశిష్టమైనటువంటి ధర్మాలు ఉన్నాయి అతనికి. పైగా రాజ్యాంతే నరకం ధ్రువం అనేటువంటి మాట కూడా చెప్పారు. ఓ పదవిలో ఉండి ఆ పదవిని బాగా అనుభవిస్తూ ఉంటే కొన్నేళ్ల తర్వాత ఆ పదవి దిగిపోయామనుకోండి, ఆ తర్వాత ప్రపంచం మనల్ని చూడడం అనేటువంటిది వేరేగా ఉంటుంది. మనం పదవిలో ఉన్నంత వరకు ఏమనుకుంటామంటే, ఒక అధికారిగా మనకేదో ప్రమోషన్ వచ్చింది, మన కింద 10 మంది పనిచేస్తూ ఉన్నారు, మనకి అది ఓ 3 ఏళ్ళో 2 ఏళ్ళో ఉంటుంది ఆ పీరియడ్. ఆ తర్వాత మన తర్వాత వాళ్ళకి ఇస్తారు అదే స్థాయిని. ఈ 2 ఏళ్లలో మనం ఏమనుకుంటామంటే, నేనే చాలా గొప్పవాడిని, వీళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అని అనుకుంటాం.
చాలా పనులు చేస్తాం, అందరినీ నష్టపరుస్తాం, అందరి మీద లేనిపోవన్నీ చెప్తూ ఉంటాం, వాళ్ళందరినీ విసిగిస్తూ ఉంటాం, వేధిస్తూ ఉంటాం. అయిపోయింది, మనకి ఇవ్వాల్సినటువంటిదంతా ఇచ్చేశారు. తర్వాత వాళ్ళకి ఇచ్చారు రెండోది, వాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఆ రోజు దాకా మనం లోపలికి వెళ్తూ ఉంటే, మొన్నటిదాకా లేచి నుంచుని 2 చేతులు దగ్గరికి పెట్టి నమస్కారం అనేటువంటి వాడు కూడా కుర్చీలోంచి కదలకుండా ఒక్క నిమిషం మనం ఆలస్యంగా వెళ్తే ఇలా చూస్తూ ఉంటాడు. వాడు అటెండర్ అక్కడ మనల్ని చూసి అటువైపు వాచి వైపు చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడ్డు, మనం తిరిగి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడు. ఆ రోజు ఉంటుంది, అరే మొన్నటిదాకా ఎంత అనుభవించాను ఇక్కడ, నేను వస్తే 2 చేతులు కట్టుకుని నమస్కారం చేసి బ్యాగు తీసుకుని లోపల దాకా తీసుకెళ్ళి కాఫీ కావాలా టీ కావాలా అని చెప్పి అడుగుతూ చేతులు కట్టుకుని నవ్వుతూ వెకిలి నవ్వులు నన్ను ఏదో రకంగా సంతృప్తి పరుద్దామనుకున్నటువంటి వాడు కాలు మీద కాలేసుకుని క్షణం కూడా ఆలస్యం కాకుండా వీడు నిరంతరం వస్తూ ఉన్నట్లుగా ఒక్క 10 నిమిషాలు ఆలస్యం అయితే వాచి వైపు చూశాడే అన్నటువంటి భావన మనల్ని దహించేస్తుంది చూడండి. అదే రాజ్యాంతే నరకం ధ్రువం అంటే. ఇక ఆ తర్వాత పడేటటువంటి ప్రతి ఒక్క అవమానము కూడా ఎవరికో చెప్పుకోలేము, దాన్ని మనం తీర్చుకోలేము, మన వల్ల భరించేటటువంటి శక్తి కలగదు, మన వల్ల కాదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. విశిష్య రాజులుగా ఆ న్యాయం ఇంకా వర్తిస్తూ ఉంటుంది. ఒకవేళ రాజ్యాన్ని కోల్పోయి వేరొక వాడు వచ్చినట్లయితే, లేక ఆ రాజ్యం అయిపోయిన తర్వాత వాడు మరణించినట్లయితే నరకం వాడికి ధ్రువంగా ఉంటుంది అని చెప్పారు. ఎందుకు అనంటే రాజా రాష్ట్రకృతం పాపం, రాష్ట్రంలో మన రాజ్యంలో జరిగేటటువంటి చిన్న పొరపాటు ఏదైనా ఉన్నా ఆ పొరపాటు ఎవరి వల్ల జరిగిందో వాడికి కొంత భాగస్వామ్యం ఉంటే పాపంలో రాజుకు కొంత ఉంటుంది అని చెప్పారు. రాజధర్మాలు చాలా విశిష్టమైనటువంటివి. అందున ఆనాటి భారత కాలంలో ఉండేటటువంటి ఆ ధర్మాలు చాలా నియమబద్ధంగా ఉన్నటువంటివి, చాలా సంక్లిష్టంగా ఉండేటటువంటివి, చాలా విశిష్టమైనటువంటి న్యాయాలతోటి చెప్పబడినటువంటివి. ఒక్కడికి తప్పు చెయ్యినటువంటి వాడికి శిక్ష పడిందా పాపం మొత్తం రాజుకు వెళ్తుంది అని చెప్పారు. ఒకడికి ఉరిశిక్ష వేశారా ఈ రాజుకు సంతానం కలగదు అని చెప్పారు. ఒకడికి దుఃఖం కలిగిందా ఆ పాపంలో ఆ కింద నుంచి మొదలుపెట్టి రాజు దాకా అందరినీ భాగస్వామ్యులు చేశారు. ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి రాజులు చేయవలసిన పని ప్రతి సంవత్సరము విశిష్టమైనటువంటి యాగాలు, పుణ్యక్షేత్రాలు, వాటిని పురాతనమైనటువంటి వాటిని ఉద్ధరించడం, ఉన్నటువంటి వాటిని ఇంకా గొప్పగా చేయడం, విశిష్టమైనటువంటి స్నానాలు, ఇలాంటివి ఎన్నో ధర్మాలు చెప్పి ఇవన్నీ చేస్తే ఈ పాప నిర్ముక్తి అవుతుంది, లేకపోతే ఆ పాపను నువ్వే అనుభవించాలి అని చెప్పారు. అందువల్ల మనం రాజ్యాన్ని ధర్మయుక్తంగా పాలించినట్లయితే అది తపస్సు అవుతుంది. ఇది ఇంతవరకు కూడా ధర్మరాజు వరకు ముందర ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా ఎంతో చక్కగా నియమబద్ధంగా రాజ్య పరిపాలన చేశారు. భరతవంశం అనేటటువంటిది చాలా కురువంశం అంతా కూడా చాలా విశిష్టంగా ఉన్నది. అంతవరకు కూడా కురువంశంలో ఇంతవరకు ఇలా అన్యాయం చేసినటువంటి వాడు అనే మాట రాలేదు. ఇప్పుడు భీమసేనుడు చెప్తూ ఉన్నాడు, దుర్యోధనుడు మాత్రమే ఒకవేళ ఆ రాజ్యభగ్గాలు పూర్తిగా అందుకున్నాడు అనంటే ఇంతవరకు వచ్చినటువంటి ఏదైతే పరంపర ఉన్నదో ఆ పరంపర మొత్తం నష్టమైపోతుంది. కురువంశంలో ఒక అయోగ్యుడు రాజ్యపాలన చేశాడు, ఒక ఉన్మాది, ఒక ఉద్వేగి, ఒక అహంకారి రాజ్యపాలన చేశాడు అనేటటువంటి దోషం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అతను తన యొక్క ఇచ్ఛ బట్టి, కామం బట్టి తను ప్రవర్తించేవాడు తప్ప ధర్మం బట్టి రాజ్యపాలన చేసేటటువంటి ఉద్దేశ్యం దుర్యోధనుడికి లేదు. కావున ఇప్పుడు నువ్వు మొన్నటి వరకు ధర్మబద్ధంగా నువ్వు ఆ రాజ్యాన్ని పరిపాలించావు, అందరి దగ్గర నీకు అటువంటి పేరే ఉన్నది. ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి పాలన మళ్ళీ నువ్వు రాజ్యాన్ని పొంది చేసినట్లయితే అది ఏ పెద్ద తపస్సు.
ఆ తపస్సును మించినటువంటి తపస్సు లేదు. ఇక్కడ అరణ్యంలో కూర్చుని మనం ఏదో కృచ్ఛ్రచాంద్రాయణాది వ్రతాలు చేసినట్లుగా శుష్కించిపోయి కష్టాలు అనుభవించి దీనివల్ల రేపు ఏదో భవిష్యత్తులో మంచి అవుతుంది అన్న భావంతో ఉండడం కంటే ధర్మంగా మనం యుద్ధం చేసి లేక వాళ్ళని బెదిరించి సంధి చేసుకుని ఏదో విధంగా రాజ్యాన్ని పొంది ధర్మ మార్గంలో రాజ్య పరిపాలన చేసినట్లయితే మనం తపస్సుని ఆచరించినటువంటి వాళ్ళం అవుతాము. అందువల్ల ఆ ప్రయత్నం మనం చెయ్యవలసినది అని చెప్పి భీమసేనుల వారు, అంటే వ్యాసుల వారు రాజసూయ యాగం అయిపోయిన వెంటనే వచ్చి, నాయనా ధర్మరాజా, భవిష్యత్తులో మీ అందరి మధ్య ఒక గొడవ జరగబోతోంది, నీ జ్ఞాతుల వల్ల ఆ గొడవ ఆరంభమవుతుంది, తద్వారా కురువంశం మొత్తం కూడా నశించిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అటువంటి ప్రమాదం రాకుండా ఉండాలి అనంటే నువ్వు జ్ఞాతులతోటి ఏమాత్రము వైరం పెట్టుకోకుండా ప్రవర్తించాలి అని చెప్పినందున ధర్మరాజు మొదటిసారి జూదానికి రమ్మంటే కూడా వెళ్లకుండా ఉండి చివరికి తప్పని పరిస్థితుల్లో వెళ్ళి ద్రౌపదీదేవి వల్ల బయటపడి అపాయం నుండి తిరిగి రాజ్యానికి వచ్చి మళ్ళీ సామాన్యుణ్ణి పంపిస్తే ధర్మరాజు రాడేమో అనేటటువంటి ఉద్దేశ్యంతో ధృతరాష్ట్రుల వారు విదురుణ్ణి పంపిస్తే ఆ విదురుడితోటి జూదం అనేటటువంటిది తప్పు కదా, ఇది ఆడకూడదు కదా, జూదం అంటేనే చాలా కష్టాన్ని కలగజేసేది కదా, పైగా సంబంధంలో బంధువుల మధ్య ఇటువంటివన్నీ ఎందుకు అనే మాటలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఇలా పెద్దవాళ్ళు చెప్పమన్నారు అనంటే తప్పక ఇప్పుడు ఒకవేళ తను వెళ్ళకపోయినట్లయితే ఈ మాటను పెట్టుకుని ఆగ్రహించి వాళ్ళు ఏదైనా పెద్ద చర్య తీసుకుంటే అది ఒకవేళ యుద్ధానికి దారి తీస్తే వ్యాసుల వారు చెప్పినటువంటిది ఇక్కడ నిజమవుతుందేమో, అలా నిజం కానివ్వకూడదు, తన ద్వారా కురువంశం నాశనమైపోయిందనేటటువంటి అప్రతిష్ట తనకు కలగకూడదు, తను అన్నిటినీ అడ్డుకోవాలి అనేటటువంటి దూర ఆలోచనతోటి తప్పక రెండవసారి కూడా జూదానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఓడిస్తే ఓడిపోయి ఏం మాట్లాడక తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చుని ఇలాగే ఉందాం, 13 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడుగుదాం మన రాజ్యం ఇమ్మని, అంతే తప్ప యుద్ధం చేయకూడదు, యుద్ధం చేస్తే సమస్తమైనటువంటి కురువంశానికి వినాశనం ఏర్పడుతుంది అన్న భావనతోటి ధర్మరాజు వ్యవహరిస్తూ ఉన్నాడు అనేటటువంటి మాట భీమసేనుల వారికి కూడా తెలుసు. ఎందుకు జూదం ఆడవలసి వచ్చిందో కూడా భీమసేనుడికి, అర్జునుడికి, అలాగే ఇద్దరికి నకుల సహదేవులకి వీళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ సందర్భం వచ్చినప్పుడు కొంత మనసుకి ఉద్వేగం కలిగినప్పుడు కొన్ని విషయాలు పట్టించుకోక చాలా ఆవేశంతో ఆగ్రహంతో మాట్లాడడం అనేది సహజం. ఆ మాటల్లోనే భీమసేనుడు మాట్లాడుతూ ఇక తను అనుకున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి మంచివి ఏవో దారులు ఉన్నాయో, ఏ దారులైతే చాలా గొప్పవి ఉన్నాయో వాటిని పైకి తీసుకువస్తూ అవి చూపిస్తూ అన్నగారికి యుద్ధం చేయడం వల్ల నష్టపోయేది లేదు, సుఖమే వస్తుంది. ఒకవేళ వాళ్ళందరూ పోతారు అని అంటే తప్పు చేసిన వాడు పోవాలి, అన్యాయం చేసినటువంటి వాడు పోవాల్సిందే, వాడిని ఉంచడము ప్రమాదమే, ఉంచుకోవడము ప్రమాదమే అనేటటువంటి భావన భీమసేనుల వారిది. అందుకని ఆయన ఎలా అయినా యుద్ధం చేసైనా మనం రాజ్యాన్ని పొందుదాము అని చెప్పి అన్నగారికి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆ మాటల్లో అంతర్గతంగా నువ్వు ఇక్కడ కూర్చుని చేసేటటువంటి తపస్సు కంటే అక్కడికి వెళ్ళి కూర్చుని రాజ్యపాలన చేయడం వల్ల చేసే తపస్సు ఎంతో ఉన్నతమైనటువంటిది. పైగా మన పూర్వులైనటువంటి వాళ్ళందరూ ఆచరించిన ధర్మాన్ని నువ్వు ఆచరించినటువంటి వాడు అవుతావు, తద్వారా నీకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి చెప్తూ నథా తపసా రాజన్ లోకాన్ ప్రాప్నోతి క్షత్రియః యథా సృష్టేన యుద్ధేన విజయేనేతరేణ వా అపేయాత్ కిల భాసూర్యాత్ లక్ష్మీశ్చంద్రమసస్తథా ఇది లోకో వ్యవసితః దృష్ట్వేమాం భవతో వ్యథాం. మహానుభావ, క్షత్రియుడు అరణ్యాల్లో కూర్చుని తపస్సు చేయడం వల్ల పుణ్యలోకాలు పొందట్లేదు,
సనాతన ధర్మం ఇది చెప్తూ ఉన్నది. తనకి విహితమైన యుద్ధాన్ని ఆచరిస్తూ, క్షత్రియుడు అంటే ఒకవేళ అన్యాయం జరిగినా, కష్టం వచ్చినా, లేక తన రాజ్యం పోయినా పోతూ ఉన్నా యుద్ధం చేసి మళ్ళీ ఆ కష్టాన్ని తొలగించుకోవాలి అనేటటువంటి పరమధర్మం ఏదైతే ఉన్నదో అలా పరమధర్మాన్ని ఆచరిస్తూ, అంటే యుద్ధం చేస్తూ అతను విజయం పొందినా, లేక ఒకవేళ మరణించినా దాంతోనే అతడు పుణ్యలోకాలను పొందుతూ ఉన్నాడు. యుద్ధం చేసి ఒకవేళ గెలిచాడు, ఆ పైన ధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తాడు, యజ్ఞయాగాది కర్మానుష్ఠానం చేస్తాడు, ఎన్నో దానాలు చేస్తాడు, ధర్మాలు చేస్తాడు, చివరికి ఈ పాపాన్ని మొత్తాన్ని కూడా పొందకుండా ఉండే విధంగా ఇక్కడ ప్రయత్నం చేసి ఉత్తమ లోకాన్ని పొందుతాడు. ఒకవేళ యుద్ధం చేస్తూనే మరణించాడా, వీరస్వర్గం అది అందరికీ దక్కేది కాదు, ఇద్దరికి దక్కుతుందని చెప్పింది ధర్మశాస్త్రం. ఒకడేమో ఎవరైతే పరివ్రాడ్ అని చెప్పి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి సన్యాస ఆశ్రమ ధర్మాలకి లోబడి జీవనాన్ని కొనసాగిస్తారో అటువంటి వారికి స్వర్గం వస్తుంది అని చెప్పారు. రెండవది, వెన్ను చూపకుండా ఎవరైతే యుద్ధం చేసి ఆ యుద్ధంలో వీరమరణాన్ని పొందుతున్నారో అటువంటి వారికి కూడా అక్కడ వీరస్వర్గం అనేటువంటిది ప్రాప్తిస్తుంది, సిద్ధంగా ఉంటుంది అతని కోసం అని చెప్పారు. కావున ఈ రెండు మార్గాల్ని మనం ఆశ్రయించవచ్చు. విజయం పొందామా మంచిదే, మరణించామా వీరస్వర్గం పొందుతాం. కావున ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుందాం తప్ప ఇక్కడ కూర్చుని ఉండడం మటుకు మనకి మంచిది కాదు. ఇది మనకు ఉపదేశించినటువంటి ధర్మం. నువ్వు ధర్మం అనుకుంటున్నావు, కానీ ఏది మనకి ఉపదిష్టమైనదో, ఏది మనకి ఉపదిష్టం కానిదో ఈ రెండింటినీ చూసుకుని, అందుకనే చాలాసార్లు నేను ఎన్నో సందర్భాల్లో ఈ మధ్య చాలామంది చాలా ధర్మాలు చెప్పడం మొదలుపెట్టారు. అవన్నీ చూసి మోసపోవద్దు, అవన్నీ చూసి నమ్మవద్దు, వాటిల్లో ఉండేటటువంటి తత్వాన్ని తెలుసుకోండి, మీ పురోహితుల ద్వారా మీకు ఏది ధర్మమో దాన్ని ఆచరించండి అంటూ ఎన్నో విషయాల్ని నేను చెప్తూ ఉన్నాను, ఇకపైన కూడా చెప్తూ ఉంటాను. కారణం ఏమిటి అని అంటే, సాధారణంగా ప్రాచీన గ్రంథాల్లో కొన్ని ధర్మాలు చెప్తూ ఉంటారు. శివరాత్రి ఏం చెయ్యాలి, మాఘ పూర్ణిమ ఏం చెయ్యాలి, లేక రథసప్తమి ఏం చెయ్యాలి అనడానికి కొన్ని ధర్మాలు చెప్పి వచ్చారు. ఆ చెప్పినటువంటి ధర్మాల్లో వారి వారి శక్తిని అనుసరించి వారికి కొన్ని ధర్మాల్ని ఉపదేశించడం జరిగింది. ఇప్పుడు ప్రకృతంలో లోకంలో జరుగుతూ ఉన్నటువంటిది, ఈ ధర్మాల్లో ఎవరి శక్తి ఏమిటి అని ఆలోచించుకుని ధర్మం చెప్పేటటువంటి పద్ధతి తగ్గిపోయి కేవలం అక్కడ ఉన్నటువంటి విషయాన్ని నలుగురికి చెప్పేయాలి అనేటటువంటి తాపత్రయంతో చెప్పేస్తూ ఉండడం వల్ల ఆచరించలేనటువంటి వారు కష్టపడ్డం, ఆచరించకూడనటువంటి వారు ఆచరించాల్సి రావడం, ఇటువంటివి జరుగుతూ ఉండడం వల్ల ఎవరికి ఏ ధర్మం చెప్పారో ఆ ధర్మం చేయకుండా చెప్పనటువంటి ధర్మాన్ని ఆచరించడం అవుతుంది. అలా ఆచరిస్తే దానివల్ల ప్రయోజనం లేదు, పైగా పాపం కూడా కలుగుతుంది. అందువల్ల మీరు ఎక్కడ మీకు ఏది కనిపిస్తే దాన్ని నమ్మేయవద్దు అని చెప్పి ఆ చైతన్యం తీసుకురావడం కోసమే నేను చాలాసార్లు ధర్మ విషయంలో కొంచెం కటువుగా లేక కొంచెం ముందడుగు వేసి మాట్లాడడంలో ఉన్నటువంటి తాత్పర్యం ధర్మరాజుకి భీమసేనుడు చెప్తూ ఉన్నటువంటి మాట కూడా అదే. ఏమిటి అంటే, మనకి ఏ ధర్మం చెప్పారో ఆ ధర్మం మనం ఆచరిద్దాం, మనకి చెప్పనటువంటి ధర్మాన్ని మనం నెత్తిని వేసుకుని దాన్ని ఆచరిస్తూ కూర్చుందాము అని అంటే దీనివల్ల ఏ ఫలితమూ రాకపోగా, అంటే ఈ ధర్మం వల్ల అర్థం పుట్టట్లేదు అని అనుకున్నామే, అలా అర్థం పుట్టకపోగా భవిష్యత్తులో మన మాటని ప్రజలు కూడా వినేటటువంటి పరిస్థితి ఉంటుందో ఉండదో, చివరికి మనం ఏమవుతామో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మన ధర్మం కాదు, ఇది వేరొక ధర్మం. ఇది ఇక్కడ ఈ అరణ్యాల్లో కూర్చుని వనవాసం చేసుకుంటూ ఉండవలసినటువంటి వాళ్ళంటూ కొంతమంది చెప్పబడ్డారు. వాళ్ళు తప్ప ఇంకోటి చేయలేరు, కాబట్టి వాళ్ళు అదే చేయాలి. మనం అలా కాదు, మనం ఇంతకంటే ఎన్నో పనులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పని చేస్తే ఆ ఫలితం పొందుతాం, ఈ పని చేయడం వల్ల నిష్ప్రయోజనం, ఇది వద్దు అని ధర్మరాజుకి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇలా మనకి తెలిసిన ధర్మం ఏదో అది మన ధర్మమే అని మనం ఎక్కువగా ప్రవర్తించకుండా, మన ధర్మం మనకి చెప్పబడింది ఇదేనా,
లేక వేరొకట అని తెలుసుకుని ప్రవర్తిస్తే తద్వారా వచ్చేటటువంటి ఫలితం విశేషంగా ఉంటుంది. మనం పడ్డ కష్టం కూడా తగిన ఫలితాన్ని కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ధర్మరాజుకు చెప్తూ, నీ కష్టాన్ని చూసి సూర్యుడి దగ్గర నుంచి ప్రకాశము, అలాగే చంద్రుడి దగ్గర నుంచి వెన్నెల, ఈ రెండూ కూడా వాటి వాటి శోభని కోల్పోయాయి అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. చంద్రుడేమో తన కాంతిని కోల్పోయాననుకుంటున్నాడు, అలాగే సూర్యుడు తన యొక్క ప్రకాశాన్ని కోల్పోయాననుకుంటున్నాడు, చంద్రుడేమో తన వెన్నెలని కోల్పోయాడు, ఆ శోభ కూడా తొలగిపోయింది, ఆ రెండూ పోతున్నాయి అని చెప్పి భావిస్తూ ఉన్నది లోకమంతా కూడా. అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనకి. అందువల్ల ఇంత కష్టాన్ని పెట్టుకొని మనం బ్రతకవలసిన అవసరం లేదు అని చెప్తూ, భవతశ్చ ప్రశంసాభిః నిందాభిరితరస్య చ కథాయుక్తాః పరిషదః పృథక్ రాజన్ సమాగతాః. ఇంతవరకు ధర్మాన్ని చెప్పాడు, ఇప్పుడు లోకాభిప్రాయాన్ని కూడా జోడిస్తూ ఉన్నాడు భీమసేనుడు. ప్రపంచం ఏమనుకుంటోంది చెప్తున్నాడు. భవతశ్చ ప్రశంసాభి, మహానుభావ ధర్మరాజా, జనాలందరూ కూడా ఓ దగ్గర మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నారు. దాంట్లో నువ్వు ఎంత గొప్పవాడివో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిందాభి ఇతరస్యచ, అలాగే దుర్యోధనుడు ఎలాంటి వాడో అతని గుణాలేమిటో అవి మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్నేమో ప్రశంసిస్తూ ఉన్నారు, ఆ దుర్యోధనుడినేమో నిందిస్తూ ఉన్నారు. నిందిస్తూ ఎంత పాపాత్ముడు, పుణ్యాత్ముడైనటువంటి ధర్మరాజుని, ధర్మయుక్తుడైనటువంటి వాడిని అరణ్యానికి పంపించి రాజ్యాన్ని పొందుదామని చెప్పి చూసి ఇంత ప్రయత్నం చేసి రాజ్యాన్ని లాగేసుకున్నాడు. మూర్ఖుడు, తనేమన్నా ఆడాడా, తన మానవుని కూర్చోబెట్టాడు. అతనొక దుర్మార్గుడు, ఆ పక్కన కర్ణుడిని పెట్టుకున్నాడు, చాలా ఉగ్రంతో ఉంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని తను ఏదో సాధిద్దామని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఇవన్నీ జరగవు. ఎప్పటికైనా ధర్మరాజు యొక్క ధర్మనిరతి అతన్ని ఉన్నత స్థానాలకి చేరదీస్తుంది. అతను మహాత్ముడు, అటువంటి వాడు మన రాజ్యంలో లేకుండా పోయాడు, ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఈ మూర్ఖుడి యొక్క రాజ్యంలో మనం జీవించాల్సి వస్తూ ఉన్నదే, ఇదా మనకి పట్టినటువంటి గతి, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. కావున లోక అభిప్రాయాన్ని కూడా నువ్వు ఒకవేళ గమనించినట్లయితే నువ్వు యుద్ధం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదే, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని తీర్చడం కోసమైనా నువ్వు ఇప్పుడు పురుషార్థ సాధన కోసం ప్రయత్నం చేయాలి. నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి, లేక రాజ్యాన్ని తీసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి అని చెప్తూ, ఇదమభ్యధికం రాజన్ బ్రాహ్మణా కురవశ్చతే సమేతాః కథయంతీహ ముదితాః సత్యసంధతాం యన్న మోహాన్న కార్పణ్యాత్ నలోభాన్న భయాదపి అనృతం కించిదుక్తంతే నకామాన్నార్థకారణాత్. మహానుభావ, లోకంలో ఉన్నటువంటి పండితులు కురువంశీయులందరూ కూడా ఒక చోట చేరి నువ్వు వాళ్ళకి కనిపించకపోవడంతో బాధపడుతూ నువ్వు ఉంటే ఏ విధమైన ఆనందాన్ని అనుభవించేవారో అటువంటి ఆనందాన్ని అనుభవించడానిక అన్నట్లు నీ సత్యసంధతని వాళ్ళందరూ గుర్తు తెచ్చుకుంటూ ఎంత మహాత్ముడు అని చెప్పి నీ మాటలు చెప్పుకుంటూ వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు అని చెప్పి నా వినికిడికి వచ్చింది. అంటే భీమసేనుల వారు కూడా బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నారు అంటున్నాడు ఆయన. వాళ్ళందరూ అలా చేస్తున్నారని తెలిసింది నాకు నీ విషయంలో. పైగా ఇంతవరకు ఎన్న మోహాత్ నకార్పణ్యాత్, మోహం వల్ల కానీ లేక దైన్యంతో కానీ దీనస్థితిలో కానీ లోభంతో కానీ భయంతో కానీ కామాత్, కామం వల్ల కానీ లేక డబ్బు కోసం కానీ, మామూలుగా మనుషులు మాట్లాడితే అబద్ధం ఈ కారణాల వల్లే ఆడుతూ ఉంటారు. ఈ ఏ కారణం వల్ల కానీ నువ్వు ఒక్కసారి కూడా అనృతం నకించిదుక్తంతే, అబద్ధం ఆడలేదు, ఎప్పుడూ నిజమే మాట్లాడేవాడివి, ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని తప్పలేదు. అనృతం అంటే అసత్యం పలకలేదు, నిజమే మాట్లాడుతూ ఉండేవాడివి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారయ్యా. నీ సత్యసంధత అంత గొప్పది అని చెప్పి ఆనందపడుతూ ఉన్నారు. కావున నువ్వు ఈ పరిస్థితుల్లో ఇటు శాస్త్రము
అటు లోకము రెండూ కూడా నీకు యుద్ధం చేసి తీరవలసిందే అనే ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాయి. నువ్వు యుద్ధం చేయవలసింది అని అన్నగారితో చెప్తూ ఉన్నాడు. మరి యుద్ధం చేస్తే రక్తం బొట్టు చెందకుండా యుద్ధం అనేది కుదురుతుందా? మరి ఈ పాపమంతా ఎవరికి? దీనివల్ల ఏంటి సమస్య? లేక ఆ తర్వాత లోకం ఎట్లా అనుకుంటుంది, తన యొక్క పాపం ఎలా పోవాలి అని ఆలోచిస్తాడేమోనని దానికో ఉపాయం భీమసేనుల వారు ధర్మరాజుకు తెలియజేస్తూ కొన్ని మాటలు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. రేపటి ప్రవచనంలో అవన్నీ కూడా మనం విందాం. ఎన్న మోహాన్ నగార్పణ్యాత్ నలోభాద్ న భయాదపి అంటూ మోహం వల్లో లేక దీనస్థితిలో ఉన్నప్పుడో లోభంతోనో భయంతోనో కామం వల్లో లేక డబ్బు కోసమో అబద్ధం ఆడవలసినటువంటి స్థితిని మాకు కలగజేయవద్దు స్వామి అని చెప్పి పరాత్పరుడైనటువంటి స్వామివారిని మనందరం ప్రార్థిస్తూ ఈనాటి పారాయణాన్ని చక్కగా చేసుకుందాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా ప్రవచనాన్ని మనం చక్కగా వింటూ ఉన్నాం. అనేక ధర్మాలను కూడా తెలుసుకుంటూ ఉన్నాం. మనకు ధర్మం ఏం చెబుతుంది అని అంటే, పూర్వం భీమసేనుల వారు చెప్పినట్లుగా ఎవరు ఏ పనిని చేయాలో ఆ పనిని అవశ్యం చేయాలి. అది చేయకపోతే మనకు ప్రత్యవాయం అనేటటువంటిది, దోషం అనేటటువంటిది కలుగుతుంది. చక్కగా వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాది క్రతువులను చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ధర్మాన్ని అలాగే అనుష్ఠించాలి. అలాగే ప్రజలను సంరక్షించాలి. సంరక్షించకపోతే వీడికి పాపం అనేటటువంటిది కలుగుతుంది. వీరు ఎప్పుడూ కూడా అండగా ఉండాలి, నిత్యము తన బిడ్డల వలె చూసుకోవాలి అనేటటువంటి ధర్మాన్ని ఆ క్షత్రియులు అనేటటువంటి వారు అవశ్యం ఆచరించాల్సినటువంటిదే. అదేవిధంగా ఏదైనా ఒక వస్తువు వచ్చింది, ఆ వస్తువు అనేటటువంటిది ఉన్నతంగా చాలా అందులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా క్వాలిటీని మెయింటెనెన్స్ చేస్తూ దానిని ప్రజలకు అందజేసేటటువంటి బాధ్యత ఎవరికైతే ఉందో వారు వారి వారి ధర్మాలను అలాగే ఆచరించాల్సిందే. అలా ఆచరించడం వలనే మన దేశం అనేటటువంటిది, ప్రపంచం అనేటటువంటిది చాలా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మన కర్తవ్యం ఇక్కడ క్షత్రియ ధర్మం కాబట్టి ఖచ్చితంగా వారిని మనం ఓడించి ప్రజలను చక్కగా చూసుకుందాము అనేటటువంటిదే దీని యొక్క తాత్పర్యం. అంతేకాని ఏదో రాజ్యాన్ని అనుభవిద్దామనో లేదు ఉన్నటువంటి భోగాలన్నిటినీ కూడా చక్కగా మనం అనుభవించి ఇబ్బంది పెడతామేమో అనేటటువంటి ఆలోచనతో కాదు. అంతటి విశేషమైనటువంటి ధర్మాలను మనం ఈ అధ్యాయంలో 33వ అధ్యాయంలో 69వ శ్లోకం నుండి మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక పారాయణాన్ని ప్రారంభించుకుందాం. సత్వేన కురుతే యుద్ధం యుద్ధం రాజన్ సుబలవానపి నోద్యమేన నహోత్రాభిః సర్వాస్వీకురుతే ప్రజాః సర్వథా సంహతైరేవ దుర్బలైర్బలవానపి అమిత్రశక్యతే హంతుం మధుహా భ్రమరైరివ యథా రాజన్ ప్రజాః సర్వాః సూర్యః పాతిగభస్తిభిః అత్తి చైవ తథైవత్వం సదృశः సవితుర్భవ ఏతచ్చాపి తపోరాజన్ పురాణమితి న శ్రుతం విధినా పాలనం భూమేః యత్కృతన్నః పితామహైః న తథా తపసా రాజన్ లోకాన్ ప్రాప్నోతి క్షత్రియః యథా సృష్టేన యుద్ధేన
యుద్ధేన యథా సృష్టేన యుద్ధేన విజగేనేతరేణ వా విజయేనేతరేణ వా అపేయాత్ కిల భాసూర్యాత్ అపేయాత్ కిల భాసూర్యాత్ లక్ష్మీశ్చంద్రమసస్తథా లక్ష్మీశ్చంద్రమసస్తథా ఇతి లోకో వ్యవసితః ఇతి లోకో వ్యవసితః దృష్ట్వే మాం భవతో యథా దృష్ట్వే మాం భవతో యథా భవతశ్చ ప్రశంసాభిః భవతశ్చ ప్రశంసాభిః నిందాభిరితరస్య చ నిందాభిరితరస్య చ తథా యుక్తాః పరిషదః తథా యుక్తాః పరిషదః పృథగ్రాజన్ సమాగతాః పృథగ్రాజన్ సమాగతాః ఇదమభ్యధికం రాజన్ ఇమమభ్యధికం రాజన్ బ్రాహ్మణా కురువశ్చతే బ్రాహ్మణా కురవశ్చతే సమేతాః కథయంతీః సమేతాః కథయంతీః ముదితాః సత్యసంధతాః ముదితాః సత్యసంధతాః యన్న మోహాన్న కార్పణ్యాత్ యన్న మోహాన్న కార్పణ్యాత్ న లోభాన్న భయాదపి న లోభాన్న భయాదపి అనృతం కించిదుక్తంతే అనృతం కించిదుక్తంతే న కామాన్నార్థకారణాత్ న కామాన్నార్థకారణాత్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సరస్వతి ప్రసాద్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయుడు కళాకారిణులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేద్దాం. గోవింద నామామృత పానంతో ధన్యులమవుదాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరికాక్ష నందనందన నవనీత చోరా పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద పతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనతనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసుకున్నాం.
క్షమాప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి పారాయణాన్ని చక్కగా ముగించుకుందాం. దేవదేవుడు పరాత్పరుడైన శ్రీనివాస స్వామి వారి ఆశీస్సులను అందుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.